శ్రీమతి ముత్యాల లక్ష్మణ గారి జ్ఞాపకార్థం వారి భర్త ముత్యాల కృష్ణారెడ్డి గారు ధ్వజస్తంభాలు నంది ప్రతిష్ఠించిన ప్లాట్ఫామ్ కు సేవలు అందించినారు. వారు స్టేజ్ మీదకి వచ్చి ఆ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ నువ్వు అల్లే రామ్ అల్లే రవి గారు దేవాలయం ముఖద్వారం అంటే ఆర్చి నిర్మాణానికి గాను సేవలు అందించినారు. వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శాలోగప్పు ఒకరు షాలో పట్టుకుని ఒకరు మూమెంట్ ఒకరు షీట్ పట్టుకోండి. నెక్స్ట్ శ్రీ మునగాల సంజీవరెడ్డి, శ్రీమతి పద్మావతి గారు వారి కుటుంబ సభ్యులు పెద్దనంది విగ్రహానికి సేవలు అందించినారు. వారు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాము. మా సన్మానాన్ని స్వీకరించకుండా కోరుచున్నాము. తర్వాత కొందుల రామకృష్ణారెడ్డి, శ్రీమతి లలితమ్మ గారు శివాలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ప్రతిష్ఠించకు సేవలు అందించినారు. వీరికి వీరు వచ్చి స్టేజ్ మీదకి రావాల్సిన కూర్చున్నాము. వీరికి సన్మానం చేయవారు కానాల పామిరెడ్డి గౌడ్. అక్క కప్పుకునే కదా అక్క పట్టుకోండి శ్రీమతి భారతి గారికి సోదరులు దళితమ్మ సన్మానం కలుగుతుంది. మీరు రావాలని కోరుతున్నాను. శ్రీమతి శ్రీ శ్యామ్ చరణ్ బాబా గారు దళితమ్మ మరియు నంది చుట్టూ నిర్మించిన ప్రహారీ కూడా నిర్మించినారు. వీరు కూడా సన్మానం చేయడానికి అర్హులు. వీరు కూడా స్టేజ్ పైకి రావాల్సి కోరుతున్నాం. రెడ్డి శ్రీమతి సంజమ్మ గారు వారి కుమారుడు శ్రీ శివ పవన్ కుమార్ రెడ్డి శివాలయం నాకు వెండి గోపురం అందించినారు. వీరు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాము. వారికి సన్మానం చేయవారు వై సుబ్బారెడ్డి. తర్వాత కీర్తిశేషులు శ్రీ పగడాల నరసింహులు, శ్రీమతి ముత్యాలమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పి నాగేశ్వరయ్య, కోడలు శ్రీమతి వరలక్ష్మి గారు దేవాలయం పైన తూర్పు దిశలో గల శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రతిమలకు సేవలు అందించినారు. మీరు స్టేజ్ మీదకి రావాల్సిన కూర్చున్నాం. వారికి సన్మానం చేయవారు కె రామసుబ్బారెడ్డి. తర్వాత చేస్తాను ఉన్నా
అన్న అన్న ఇది అది ఆలయ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ సభ్యులు వచ్చిన తర్వాత చాలా వరకు డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. పండుగలు ఫంక్షన్స్ అన్ని బాగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ధ్వజస్తంభాలు రామకృష్ణ గారు, రామరెడ్డి సార్ గారు, చెరుగడ్డి వితరణ చేయడం ద్వారా మరియు వేసిన భవనం భక్తులను ఉపయోగించడానికి జగేష్ శంకరెడ్డి గారు సార్ అన్న రోడ్డు ఇట్లా విద్యాకృష్ణ సారు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ కమిటీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తుంది. ఈ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎక్కువ కాలం సభ్యులందరి తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ఇలాగే కొనసాగి ఇంకా అభివృద్ధిపరం చేయాలని, విమర్శలు పట్టించుకోకుండా ముందుకెళ్లాలని కోరుకుంటూ వారికి నా ఆ దేవదేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రదాన్ని ఆ కమిటీ సభ్యుల కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్ యూ వెరీ మచ్. కీర్తిశేషులు శ్రీమతి శివలక్ష్మ జ్ఞాపకార్థం భర్త కొరపాటి వెంకటరామరెడ్డి గారు దేవాలయం పైన తూర్పు దిశలో గల సీతారాముల ప్రతిమలకు సేవలు అందించినారు. వారు ఈ రోజు రాలేదు, వారి తర్వాత మేము అందిస్తాం. శ్రీ ఎల్లంపల్లె సాయి సుధాకర్, శ్రీమతి సత్యవతి గారు దేవాలయం పైన ఉత్తర దిశలో గల శ్రీ సీతారాముల ప్రతిమలకు సేవలు అందించినారు. వీరు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాము. వారికి సన్మానం చేయవారు ఉమా ప్రసాద్. హలో చేస్తున్నారు. ఇంకోటి మన ఇంట్లో కళ్యాణం అయితేనే మనం రాత్రులు మేలుకుంటాం. వాళ్ళు రాముల వారి కళ్యాణం కూడా రాత్రి మేలుకుంటే రాత్రి అంతా బాగా కష్టపడ్డా నేను కూడా దగ్గర ఉండి చూశాను అన్నట్టుగా. కాబట్టి ఈ కమిటీ ఆ భగవంతుడు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు, కాశీ అన్నపూర్ణ సమేత ఈశ్వరుడు ఆయురారోగ్యాన్ని ఇవ్వాలి. ఈ కాలనీ ప్రజలకు, ఈ కమిటీ సభ్యులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈ బాగా చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత శ్రీ అయితా సత్యనారాయణ గారు, శ్రీమతి మహాలక్ష్మి గారు దేవాలయం పైన తూర్పు దిశలో గల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిమకు సేవలు అందించినారు. వీరిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాము. వారికి సన్మానం చేయవారు జి వెంకట సుబ్బన్న. ఈకే సుధాకర్ గారు, శ్రీమతి అమృతవాణి గారు దేవాలయం పైన వాయవ్య దిశలో గల శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిమకు సేవలు అందించినారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాము. వారికి సన్మానం చేయవారు కె విజయసాయి రెడ్డి. కీర్తిశేషులు సబ్బస్వామి ఈశ్వరెడ్డి, శ్రీమతి అనసూయమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రవీంద్రారెడ్డి, కోడలు వరలక్ష్మి గారు దేవాలయం పైన ఈశాన్య దిశలో గల గరత్మంతుని ప్రతిమకు సేవలు అందించినారు. వీరు స్టేజ్ వెళ్ళదా, వీరు రాలేదు, మళ్ళీ వాళ్ళకు అందిస్తాం. నెక్స్ట్ కీర్తిశేషులు మల్లిశెట్టి అశ్వత్థ నారాయణ, శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎం చంద్రశేఖర్, కోడలు శ్రీమతి శోభరాణి గారు దేవాలయం పైన ఆగ్నేయ దిశలో గల నంది విగ్రహానికి సేవలు అందించినారు. వీరు రాలేదు, వీరికి తర్వాత అందిస్తాం.
కీర్తిశేషులు అరిగల లింగమూర్తి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శ్రీమతి అరిగల లక్ష్మీదేవి గారు దేవాలయం పైన నైరుతి దిశలో గల నంది పద్మకు సేవలు అందించినారు. వారు కూడా రాలేదు, వారి తర్వాత అందిస్తాం. తర్వాత పింగళి వెంకటరమణ శ్రీమతి జ్యోతి గారు శివుని పానపట్టమునకు ఇద్దరి తొడుగును సేవలు అందించినారు. మీరు స్టేజ్ మీకు రావాల్సిన కూర్చున్నాం. మీరు రాలేదు, మీరు కూడా తర్వాత ఇస్తాం. తర్వాత సేగు రాజేంద్ర గుప్తా శ్రీమతి ఉషారాణి గారు, శ్రీ సేగు రాజేంద్ర గుప్తా శ్రీమతి ఉషారాణి గారు వెండి పూలు దండలు 3 వెండి దండలు ఇప్పుడు సేవలు అందించినారు. వీరికి రంగమ్మ, వీరికి సన్మానం చేయవారు భూమా ప్రసాద్. ఈ కార్యక్రమం వచ్చి మా సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే రండి. సరిగా నేను మాట్లాడేది కనపడుతుంది. ఇంతమంది దాతలతో ఉంచిన వాళ్ళు ఇక్కడ సుమారుగా ఒక 20 మంది దాకా ఉన్నట్టుంది. వాళ్ళంతా ఇక దేవాలయానికి విరాళాలు ఇచ్చి అభివృద్ధికి పాల్పడినందుకు వాళ్ళకు నేను శిరస్సు ఉంచి నమస్కృతులు చేస్తుంటా. నేను శిరస్సు వచ్చి నమస్కృతుంటా. దేవాలయం చేసినప్పుడు కేవలం 500 పాపులేషన్ ఉన్నప్పుడు ఈ దేవాలయము నిర్మించడం అయింది. 500 పాపులేషన్ ఉన్నప్పుడు 500 పాపులేషన్ అంటే ఇక్కడ ఈ ప్రక్క ఏ ఇల్లు లేవు. అప్పుడు నేను ఇక్కడ నన్ను సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను నన్ను దేవాలయం ఉండాలా అని నిశ్చయించుకొని మనం నాగభూషణం చెట్టు ఉండే అప్పుడు చైర్మన్ నాగభూషణం ఉండే. ఆయన అడిగిన నేను వెంకరావు ఇద్దరు తెలుసుకొని నా ఎంబడి వెంకరావు ఉన్నాడు. నేను కలెక్షన్ చేయడం రాయడము అది జరుగుతున్నది. అది మేము అంటే ఆయన నాగభూషణం పెడితే మీకంటే ఎవరు అది చాలా అబ్జెక్షన్. సంజయ్ గారు అప్పుడు మీటింగ్ తీసుకోవడం నేను ఆ వాళ్ళు ఎవరు అప్పగించలేడు, నో హెడ్ అన్నాడు. అప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు నేను వెంకరావు నా ఎప్పుడు ఎదురే మేమిద్దరమే ఉన్నది. అప్పుడు ఎవరు లేరు. అటువంటి పరిస్థితిలో నేను ప్రెసిడెంట్గా ఉండి నేను ఆడ ఇంజనీరింగ్ ఆఫీసులో సూపర్వైజర్ పెద్ద ఉద్యోగం కాదు. అప్పుడు సూపర్వైజర్ అయినా నన్ను అందరిని గౌరవించారు, మా ఆఫీసర్లు అందరిని గౌరవించారు. కాబట్టి నేను వాళ్ళ అనుమతి వాళ్ళ సహకారం చాలా తీసుకొని సిమెంటు స్టీలు అంతా మా గోడౌన్ ఉండే అప్పుడు తీసుకొచ్చినాం. అప్పుడు తీసుకొచ్చి రామాలయం పెట్టించి రామాలయం గర్భగుడి పెట్టి ఒక టైం ఏంటయ్యా